సార్ జాంబీ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు. ముందుగా మీ గురించి మీకు ఏమైనా సినీ బ్యాక్గ్రౌండ్ ఉందా? నాకైతే సరూర్ నగర్ అండ్ విజయ్ దేవరకొండ గారు, విశ్వత్ సేన్ గారు వచ్చిన ప్లేస్, మీరు కూడా వాళ్ళలాగే అవుతారు అనుకుంటున్నారా? సో ఇదైతే చాలా హ్యాపీగా. సార్, అసలు మీరు ఈ సినీ ప్రస్థానంలోకి అడుగు పెట్టే అవకాశం ఎలా వచ్చింది మీకు? నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి బాగా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నానండి. రకరకాల ట్రై చేశాను, రకరకాల ప్లాట్ఫామ్స్ కోసం వెయిట్ చేశాను. సో నమస్తే, వెల్కమ్ టు S10 న్యూస్. ఈ రోజు అయితే మనతో పాటు హీరో మహేష్ గారు ఉన్నారండి. సో హీరో మహేష్ గారు అంటే అప్కమింగ్ హీరో అన్నమాట. సో ఇప్పుడైతే మీ అందరికీ తెలిసిందే, చిన్న చిన్న హీరోలందరూ కూడా పెద్ద పెద్ద సినిమాల్లో యాక్ట్ చేసి చాలా పెద్ద హీరోలు అవుతున్నారు. సో మనతో పాటు హీరో మహేష్ గారు ఉన్నారు. వారు ఇప్పుడు సార్ జాంబీ మూవీతో అయితే మన ముందుకు రాబోతున్నారు. మూవీ డీటెయిల్స్ అన్ని కూడా ఆయన అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. మహేష్ గారు చెప్పండి, అంటే సార్ జాంబీ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచో చెప్తున్నారు రిలీజ్ అవుతుంది అవుతుంది, ఇంకా ఎప్పుడు రిలీజ్ అవుతుందండి? సినిమా లేట్ అనడానికి రీజన్స్ అనేవి పెద్ద కాదండి. ఏంటంటే మా డైరెక్టర్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఒక కథ అనుకున్నారు. ఆ కథని కథలాగా చూపించాలనే ప్రయత్నంలోనే లేట్ అవుతుంది తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ప్రేక్షకులు అయితే చాలా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడైనా అయితే అది ఎదురు చూస్తున్నారు. అదైతే వాస్తవం. సో ఇంకా అతి తక్కువ టైంలోనే మేమైతే ప్రేక్షకుల ముందు రాబోతున్నామండి. సో దానికోసం కూడా మేము లిటరలీ వెయిటింగ్. ఎలా రిసీవ్ చేసుకుంటారు మమ్మల్ని, సినిమా ఎలా ముందు తీసుకుపోతారు అయితే మేము ప్రేక్షకులతో పాటు మాకు కూడా చాలా ఆతృతగా ఉంది. వాళ్ళతో పాటు కూడా మేము వెయిట్ చేస్తాం. సినిమా గురించి మనం చాలా విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా మీ గురించి, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీకు ఏమైనా సినీ బ్యాక్గ్రౌండ్ ఉందా? సో ఓకే అండి, నాకైతే సినీ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా సినిమా అనే ఒక ఫ్యాషన్. చాలా సినిమాలు చూస్తూ పెరిగాను నేను. నాకు కూడా అంటూ ఉండేదన్నమాట, అదే ఎప్పుడన్నా నా లైఫ్లో ఒక్కసారి ఒక సినిమా చేయబోతున్నా, ఒక చిన్న ఛాన్స్ రాబోతున్న ఆ ఆశతోటి నేను నా కెరీర్ స్టార్ట్ చేశాను. సో అదే వేలో ఇప్పుడు ఒక స్టెప్ ముందుకెళ్ళి హీరో ప్రమోట్ అవుతున్నాను. దీనికి కారణం ఏంటంటే మాకు ముఖ్యంగా చెప్పాలంటే మా డైరెక్టర్ NN రాజు గారు. సో ఆయన నన్ను కథకెంచుకొని సినిమా చేయడం ద్వారా నేను ఇలా హీరోగా ప్రమోట్ అవుతున్నాను. సో నన్ను నమ్మి, అంటే ఈ కొత్త వాళ్ళ మీద నమ్మి కూడా పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. ఈ ప్రొడ్యూసర్ వచ్చేసి NNR అండి దీనికి. సో వీళ్ళు లేనిది ఈ సినిమా లేదు, వీళ్ళ వల్లే నేను ముందుకు వస్తున్నాను. ఇంకా నా విషయానికి వస్తే నేను కొత్తపేట సరూర్ నగర్లో ఉంటానండి. సరూర్ నగర్ అండ్ విజయ్ దేవరకొండ, విశ్వత్ సేన్ గారు వచ్చిన ప్లేస్. సో సరూర్ నగర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫేమస్ ఇంకా అయిందేమో, మీరు కూడా వాళ్ళలాగే అవుతారు అనుకుంటున్నారా? సో ఇదైతే చాలా హ్యాపీగా ఉందండి వినడానికి అయితే. సో సక్సెస్ అనేది నిర్ణయిస్తుంది ఏదైనా. వాళ్ళు కూడా చాలా కష్టపడి బయటకు వచ్చిన వాళ్ళే హీరోలుగా. ఎన్నో చిన్న చిన్న సినిమాల నుంచి ప్లాట్ఫామ్ నుంచి దాటుకుంటూ వచ్చిన వాళ్ళే, ఎన్నో ఒడుగుదొడుకులు ఎదుర్కొన్న వాళ్ళు ఈరోజు అన్ని చేశారు కాబట్టి వాళ్ళ ఆ స్టేజ్లో ఉన్నారు. సో నాకు కూడా రేపు టైం ఫేత్, అంటే రియల్లీ ఫేత్, ఇండస్ట్రీ అనేది చాలా ఫేత్ అండి. అది కలిసి వస్తే వాళ్ళలాగా నిలబడదానని నాకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఒక ఆర్టిస్ట్గా ఎదగాలి నాకు కూడా ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళతో పాటు పోటీ పడాలని నాకు కూడా ఉంటుంది. సో ఇంకా ప్రేక్షకులుగా నిర్ణయించాలి నన్ను. సార్, అసలు మీరు ఈ సినీ ప్రస్థానంలోకి అడుగు పెట్టే అవకాశం ఎలా వచ్చింది మీకు? నేను లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి బాగా ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నానండి. రకరకాల ట్రై చేశాను, రకరకాల ప్లాట్ఫామ్స్ కోసం వెయిట్ చేశాను. సో అనుకోకుండా లాస్ట్ 2 years నుంచి నాకు కలిసి వచ్చింది. నేను చేసిన ట్రావెల్లో ఒక దుమారం అనే సినిమాకి ఆడిషన్కి వెళ్ళాను. సో అక్కడ ఫస్ట్ డైరెక్టర్ గారు నన్ను చూసి అడిగారు, అంటే ఎవరు దాన్ని కో డైరెక్టర్గా చేశారు, రైటర్గా చేశారు, ఆయనే ఈ నా సినిమాకి ఇప్పుడు డైరెక్టర్. ఆయన డైరెక్టర్ గారు అడిగారు, బ్రదర్ మరి ఈయన ఈ ముందు మనం పర్టికులర్ ఒక క్యారెక్టర్ అనుకున్నాం, దానికి నేను సరిపోతారా అంటే ఆయన సందిగ్ధంలో నో చెప్పారు ఆయన.
ఫస్ట్ నన్ను చూడగానే ఇవాళ నన్ను ఎవరైతే హీరోగా తీసుకున్నారో ఆయనే నన్ను నువ్వు చెప్పాడు ఫస్ట్. ఓకే. సో అది రీజన్ ఏంటంటే ఆ క్యారెక్టర్కి ఇప్పుడు ఒక్కొక్క డైరెక్టర్ పాయింట్ ఆఫ్ ఉంటుందండి. ఒక క్యారెక్టర్కి ఒక మోల్డ్ అనుకుంటారు, ఆ మోల్డ్లో చూస్తారు పర్టికులర్ వాళ్ళ విజనే అది. సో అనుకోకుండా మళ్ళీ అదే టైంలో మా ఫాదర్ గారు చనిపోయారు. అనుకోని పరిస్థితుల్లో ఇప్పుడు ఆ రోజు కార్యక్రమాల వల్ల తలనీళ్ళు ఆలియాల్సి వచ్చింది. సో తర్వాత మళ్ళీ డైరెక్టర్ గారి కలవడానికి వెళ్ళాను. అప్పుడు నన్ను ఎవరైతే వద్దన్నారో తను నన్ను గుర్తుపట్టలేదు. అంటే హెయిర్లో ఒక స్టైల్లో ఉంటాం, వితౌట్ హెయిర్లో ఒక స్టైల్ ఉంటాం కాబట్టి గుర్తుపట్టలేదు తను. సో అప్పుడు డైరెక్టర్ గారితో ఆయనే అన్నారు, మీరు ఏదో క్యారెక్టర్ చెప్పారు కదా, ఆ క్యారెక్టర్కి వీడైతే సరిపోతాడు అని. అప్పుడు వద్దన్నా కదా వాడే వీడు అని చెప్పారు ఆయన. సో ఆయన ఆశ్చర్యపోయారు అంతే. సో ఇప్పుడు వీడికి పర్ఫెక్ట్గా వచ్చాడు, ఈ క్యారెక్టర్ వీడికి సూటబుల్ అన్నాడు. అలా మొదలైంది మా జర్నీ. అక్కడి నుంచి అంటే నా ఫ్యాషన్ కానివ్వండి, నా డెడికేషన్ కానివ్వండి, నా తపన కానివ్వండి, అంటే సినిమా మీద నాకున్న ఇంట్రెస్ట్లు అవన్నీ ఆయన గమనించి, సో ఎలాగో మనం సినిమా తీయాలనుకుంటున్నాము, సినిమాకు కొత్త వాళ్ళతో చేయాలి కాబట్టి ఆ అవకాశం ఏదో వీడు కష్టపడుతున్నాడుగా వీడికి ఇచ్చి చూద్దామని చెప్పేసి నాకు అలా అవకాశం వచ్చింది. సార్ అంటే చెప్పండి, ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా చాలా మంది వస్తున్నారు, చాలా హిట్స్ వస్తున్నాయి వాళ్ళకు కూడా. కానీ కొత్త వాళ్ళకు ఉండే కష్టాలు మీరేమైనా ఫేస్ చేశారా ఈ మూవీలో? అఫ్ కోర్స్ అండి, ఇగో ఇండస్ట్రీ మహాసముద్రం. అంటే చాలా మందికి ఏంటంటే ఎలా వెళ్ళాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరినైనా ఎలా అప్రోచ్ అవ్వాలి, సినిమా అవకాశాలు ఎలా తెచ్చుకోవాలని చాలా కష్టపడుతున్నారు. అట్లాంటి వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళని నేను కూడా. నేను ఆఫీసులు తిరిగాను, చాలామందిని అప్రోచ్ అయ్యాను, చాలామంది డైరెక్టర్లు కలిశాను, ఆఫీస్ బాయ్స్ కలిశాను, పిఏలను కలిశాను, నా ఫోటో పట్టుకొని తిరిగాను. అలా జర్నీ నేను కూడా చేశాను. అంటే ఇవాళ అంటే ప్లాట్ఫామ్ చాలా వచ్చాయి, ఇవాళ ఈజీ అయిపోయింది. అంటే ఒక టాలెంట్ ఉంటే రకరకాల ప్లాట్ఫామ్లో ప్రూవ్ చేసుకుంటారు. చాలామంది ఇన్స్టాగ్రామ్లో ప్రూవ్ చేసుకున్నారు, చాలామంది సోషల్ మీడియాలో యూట్యూబ్లో చేసుకుంటున్నారు, ఫేస్బుక్ ద్వారా చేసుకుంటున్నారు, ట్విట్టర్ ద్వారా చేసుకుంటారు. చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, ఇవాళ కొంచెం ఈజీ అయిపోయింది. అలా బయటకు వచ్చి ఇండస్ట్రీ వాళ్ళకి పిలిచే అవకాశం వచ్చిన చాలామంది ఉన్నారు. అలాగనే నేను కూడా జర్నీ చేశాను. మనం అయితే మూవీ గురించి మాట్లాడుకుందాము, ఎందుకంటే అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. సార్ జాంబీ నిజంగా చాలా క్యాచీగా ఉంది పేరు అయితే. టైటిల్, ఆ టైటిల్ చూస్తేనే ఏంటా అనేటంత ఇంట్రెస్టింగ్గా ఉంది. సో మీరు ఏమనుకుంటున్నారు అసలు ఈ మూవీ గురించి చెప్పాలంటే ఒక మాటలో ఏం చెప్తారు? ఓకే అండి, అంటే మా డైరెక్టర్ గారు కూడా ఆలోచించింది ఒకటే అండి, టైటిల్ విషయంలో ఒక డిఫరెంట్ క్యాచీ ఉండాలి, ఈజీగా ఆడియన్స్ క్యాచ్ చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఆలోచన పరంగా ఈ సినిమా పేరు అయితే పెట్టడం జరిగింది, సార్ జాంబీ అని. సో ఆ సార్ జాంబీ అనే కంటెంట్ సినిమానే దాంట్లోనే ఉంది, కంటెంట్ కూడా సినిమా అంటే ఈ క్యాచింగ్లోనే ఉంది, సినిమా కూడా టైటిల్లోనే ఉంది. అది కథ మొదలై ఎలా జాంబీగా మాట్లాడు, మధ్యలో ట్విస్ట్లు ఏంటి, అసలు కథ సారాంశం అనేది ఈ సినిమా. సో మీ కో యాక్టర్స్ గురించి ఒకసారి చెప్పండి. కో యాక్టర్స్ అందరూ వాళ్ళు కూడా ఒకటే అండి, మళ్ళీ చెప్తున్నా మా డైరెక్టర్ గురించి, మళ్ళీ అని కాదు కానీ ఆయన ఏంటంటే చాలా ఎదురుతో వచ్చారు. ఆయన కూడా ఇండస్ట్రీలో చాలా సినిమాలకు వర్క్ చేశారు, గోస్ట్ రైటర్గా వర్క్ చేశారు. ఆయన కూడా చాలా ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో వెయిట్ చేస్తున్నారు. ఆయన తీసిన మూవీస్ ఏంటి సార్? ఆయన చేశారు, చాలా చేశారు, చాలా సినిమాలు ఉన్నాయి. గోస్ట్ రైటర్ అంటారు, రైటర్ కి బ్యాక్గ్రౌండ్ రాస్తారు. ఇది కూడా ఏమైనా హర్రర్ మూవీయా? ఇప్పుడు ఇది హర్రర్ మూవీ అండి. హర్రర్ కమ్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి దీంట్లో సెంటిమెంట్ ఉంటుంది, లవ్ ఉంటుంది, అట్లనే కామెడీ ఉంది. హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూడొచ్చు సినిమాని. తను కూడా డైరెక్టర్ ఏంటంటే కొత్త, ఆయన తెలుసు మరి ఇండస్ట్రీలో ఎదుర్కొన్నాడు కాబట్టి కొత్త వాళ్ళు 10 మందిని మన ద్వారా తీసుకురావాలనే ఉద్దేశంతో కూడా ఈ సినిమా ప్యూర్లీ అంతా కొత్త వాళ్ళతో చేశారు. జస్ట్ క్యాచీ, అంటే వాడిని చూశాడంటే వాడికి ఏ క్యారెక్టర్ చేయొచ్చు, వాటితో ఏం చేయించుకోవచ్చు అనేది విజన్ ఆయన దగ్గర చాలా ఉంది. అలా బాగా చక్కగా చేయించుకున్నాడు అందరితో. సినిమా కూడా సినిమా అయితే చాలా బాగా వచ్చిందండి. మేమైతే 100% నిలబడతానని కోరుకుంటాం. అందరు క్యారెక్టర్స్ అంటే హీరోయిన్ కూడా కొత్త వాళ్ళే, అందరు నటన పరంగా ఎలా చేశారు అంటారు? ఏ ఇబ్బందులు ఎదుర్కొన్నారు మీరు అందరు కొత్త వాళ్ళతో? మీరు కూడా కొత్తే కదా, సో మీరు ఎప్పుడైనా యాక్టింగ్ నేర్చుకున్నారండి? లేదండి, అంటే చిన్నప్పటి నుంచి కూడా, అంటే కొంతమంది అంటారు కదా ఏదైనా నేర్చుకుంటే వస్తుంది అంటారు, కొంతమంది చూస్తే వస్తుంది అంటారు, కొంతమంది అవగాహనతో వస్తుంది అంటారు. అలా వచ్చిన వాళ్ళని నేను. ఓకే, ఈ సినిమా పరంగా అంటే ఏంటి ఇబ్బందులు వస్తున్నాయి? ఎందుకు ఇంత లేట్ అవుతుంది? ఏమైనా థియేటర్ ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే డిస్ట్రిబ్యూటర్స్ తీసుకోవట్లేదా? అసలు ఏం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు? ఒకటండి, మనది హెవీ బడ్జెట్ సినిమా కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న బడ్జెట్ సినిమా, ఒక కంటెంట్తో వస్తున్న సినిమా. మేము కూడా ఏంటంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో రావాలని చూస్తున్నాము. సో పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, పెద్ద సినిమా మధ్యలో వచ్చి మన సినిమా నిలబెట్టుకోవడం కష్టం.
ఎందుకంటే ఆబ్వియస్లీ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా నేనే ఆడియన్ అనుకోండి, అదే ఈ సినిమా ఏముందిలే ఫస్ట్ ఆ సినిమాకి వెళ్దాం అన్న ధోరణిలో ఉంటారు. కాబట్టి ఆ మధ్యలో వచ్చి మేము నిలబడలేమని మాకు తెలుసు కాబట్టి లేట్ అవుతుందండి సినిమా అంతే, వేరే ఉద్దేశం అయితే లేదు. సో ఏమంటారు, నిజంగానే హిట్ అవుతుంది అని మీరు 100% గ్యారంటీ ఇవ్వగలుగుతారా? సో ఫస్ట్ అంటే మీరు ఒక యాంకర్ కాకుండా మీ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుందాం, ఒక ఆడియన్ అనుకుంటున్నాను నేను. మీ నోటి నుంచి అన్నారు సక్సెస్ రేట్స్ ఎక్కువనే అని. సో అదే ఆశిస్తున్నాం, మేము కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాము. సో ఖచ్చితంగా మేము త్వరలో అయితే మార్కెట్లో రాబోతున్నాం అండి. ఎందుకంటే వీక్షించడానికి పెద్ద ఎక్కువ రోజులు లేవు, వెరీ సూన్ మేల్ అయితే వచ్చేస్తున్నాం సినిమా. సో అది కాబట్టి నేను కోరుకునేది ఒకటే, ప్రేక్షకులు అనేది ఎప్పుడు కూడా ప్రేక్షకులు దేవులే అంటాం. ఎందుకంటే వాళ్ళు లేనిది ఏ సినిమా కూడా నిలబడదు, ఏ హీరో కూడా లేడు. సో అందరు చెప్పే మాట నేను చెప్తున్నాను కాదు, కానీ ఇది ఉన్న వాస్తవం. ఎందుకంటే ప్రేక్షకులు అనేది దేవుళ్ళు కాబట్టి వాళ్ళు సినిమా చూస్తేనే మనం ముందుకెళ్ళగలుగుతాం, మనం నిలబడగలుగుతాం. సార్ అసలు అంటే ఎన్ని డేస్ షూటింగ్ చేశారు? మీ షూటింగ్లో మీకు ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ ఉన్నాయా? ఒకటి మాతో షేర్ చేసుకోండి. ఓకే అండి, షూటింగ్ అయితే వెరీ హ్యాపీ అండి. రకరకాల ప్లేస్లో చేసాము, ఆంధ్రాలో చేసాము, తెలంగాణలో చేసాము. చాలా అంటే చాలా మంచి మంచి ఫారెస్ట్లో వాడాము. ఎక్కడ కూడా వెళ్ళినా ఒక మంచి ఏదో వాతావరణం, అంటే బయటికి పిక్నిక్ వెళ్ళే వాతావరణం కానీ మాకు షూటింగ్కి వెళ్ళినట్టు అనిపించలేదు. అంత చక్కగా అన్ని పరిసరాలను ఎంజాయ్ చేస్తూ సినిమా షూటింగ్ అయితే పూర్తి చేసుకున్నామండి. సరే, అంటే మీరు ఎప్పుడు మీ ఇంటర్వ్యూస్ కూడా నేను చూసాను ముందు, మీరు ఎప్పుడు నాగార్జున గారు, చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఉంటారు. ఎప్పుడైనా వాళ్ళని కలిసే అవకాశం వచ్చిందా మీకు? అంటే నాకు కూడా నాగార్జున గారిని, చిరంజీవి గారిని కలవాలని ఉంది. ఒక ఫ్యాన్గానే, ఫస్ట్ ఒక ఫ్యాన్ అంటే నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను కాబట్టి ఒక ఫ్యాన్గానే కలవాలని. కుదిరితే ఇప్పుడు ఇండస్ట్రీకి వస్తున్నా కాబట్టి ఏ చిన్న ఛాన్స్ దొరికినా వాళ్ళతో కలిసి నటించాలని కూడా ఉందండి నాకు. మీ విష్ అయితే మీకు త్వరలోనే యాక్చువల్గా మీరు అనుకున్నట్టు చిరంజీవి గారు, నాగార్జున గారితో కలిసి యాక్ట్ చేయాలని మేము కూడా కోరుకుంటున్నాము. ఇంకా మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్ జాంబీ తర్వాత? సో సాల్ జాంబీ ద్వారా అయితే మార్కెట్లో కొంచెం ప్రమోట్ అవుతుందండి, అవకాశాలు కూడా వస్తున్నాయి. సో అదేందనేది ఫర్దర్లో తొందరగా చెప్తాను అందరికీ. ఓకే, నెక్స్ట్ మూవీస్లో అయితే మేము మళ్ళీ మిమ్మల్ని వెంటనే చూడొచ్చు అనమాట. తప్పకుండా అండి. ఈ మూవీ సార్ జాంబీ సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మా S10 తరపున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. థ్యాంక్ యూ అండి. మీకు కూడా ఇలాంటి స్పెషల్ ఇంటర్వ్యూ మాకు ఏర్పాటు చేసి మమ్మల్ని ప్రమోట్ చేస్తున్నందుకు ముఖ్యంగా మన S10 యాజమాన్యం పొదిల వెంకట్ గారికి వెరీ వెరీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనకు S10 ఛానల్ ఫస్ట్ నుంచి కూడా నా సినిమా స్టార్ట్ అయిన కానీ నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపిస్తుంది. ఇలాంటి ఛానల్స్ అభివృద్ధి చెందాలని నేను కూడా కోరుకుంటున్నాను, మా లాంటి వాళ్ళకు చేయుతానని కోరుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ S10.